ఉంటే నువ్వు రేవంత్ రెడ్డి గారికి వెయ్యేది ఏంది నాకు అర్థం కాదు, ప్రధానమంత్రి ఆయన వెయ్యేది ఏంది నాకు అర్థం కాదు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం ఆ రాయలసీమ తల్లి లెక్కలు తెలంగాణ తల్లి లెక్కలు ఉన్నాయి అంటా ఉన్నాను. ఎవరు డిస్ప్యూట్ చేయగలుగుతారు అని చెప్పండి. బతుకమ్మలు ఎందుకు తీసేస్తున్నావు? తెలంగాణ సంప్రదాయ పండుగలు ఎందుకు చేస్తావు? రాయలసీమలో ఆంధ్రలో తెలంగాణ తెలంగాణ తల్లి బతుకమ్మను ఎందుకు తీసేస్తున్నారు రేవంత్ రెడ్డి? రాయలసీమ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెడుతున్నావు? తెలంగాణ ఏమన్నా లేకపోతే కొండారెడ్డి పల్లె ఉన్న రాయలసీమలు ఉందా? నీ ఊరి తల్లిని తీసుకొచ్చి పెట్టినట్టుగా నువ్వు తెలంగాణ తల్లిని ఆ రకంగా రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇవాళ విజయవాడ కడకనెత్తాం మనం, లేకపోతే ఇంకొక అమ్మల విగ్రహాలకు అందరికీ కూడా విగ్రహాలు ఒక సాధారణ తల్లిలా మన సమాజంలో చూస్తున్నట్టు ఒక సాధారణ వనితల తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే తప్పేంటి అని అడుగుతున్నారు. పోనీ ఈ విగ్రహంలో మీకు అనిపిస్తున్న అభ్యంతరాలు ఏంటి, తప్పేంటి? శ్రవణ్ గారు కానీ మీరు చెప్పరు సార్, ఈ కోదండరామ్ గారు కేసు లేదు, కోదండరామ్ గారు సృష్టించినటువంటి తల్లి విగ్రహం చూస్తే శ్రవణ్ గారు ఉందండి. మన గడిలలో ఉండే దర్శనాలు ఎక్కువలేదండి, ఎండల్లో ఉండే తల్లి ఎక్కువండి, అటల్ పట్టాల తల్లి ఎక్కున్నది, ఏదో తోటున్నది. చిన్న కులం పెద్ద కులం అందరం తెలంగాణ తల్లి ఆ విగ్రహాన్ని మీ విజయంలో కనబడుతున్న విగ్రహాలు కనుక చూసినట్టయితే అది పటేల్ పట్టాలని తల్లి ఎక్కున్నానే ఆడే సామాన్య స్త్రీ ఎక్కడండి? చాకరాల విగ్రహం లేకుండా అదే మనం ఎట్లా మాట్లాడుతున్నారంట? కానీ ఏర్పాటు తీసుకునే వెళ్తున్నారు. రేపు 9వ తారీఖున ఏర్పాటుకి అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఇప్పుడు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? సో మీ విమర్శలు చేసినా ఎన్ని చేసినా మేము ఖచ్చితంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. డిసెంబర్ 9న విగ్రహ ఏర్పాటు జరగబోతోంది. నేను ఒక విషయం చెప్తా. తోక స్తూపాన్ని నరేంద్ర మోడీ గారు మూర్ఖంగా దేశమంతా వద్దు అని చెప్పని పార్లమెంట్ లో ఉన్న పార్లమెంట్ సభ్యులందరూ చెప్పిన తర్వాత కూడా ఒక సోబర్ లైన్ ను ఒక రోరింగ్ లైన్ గా నరేంద్ర మోడీ గారు మార్చి రోరింగ్ ఇండియా అని చెప్పినట్లయితే ఒక దుర్మార్గమైనటువంటి ఒక చరిత్ర మీద దాడి చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసిండ్రో, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు అదే విధంగా తెలంగాణ చరిత్ర పైన దాడి చేస్తా ఉన్నాడు. ఆ విగ్రహము 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను చైతన్యపరిచినట్టు ఒక విగ్రహము, ఆత్మ స్ఫూర్తినిచ్చినట్టు ఒక విగ్రహము, దాన్ని రేవంత్ రెడ్డి వచ్చి వాళ్ళ పటేల్ పట్వారిని తల్లిలెక్క ఉండే విధంగా రాయలసీమ దర్శనం ఉండేటువంటి రీతిలో దాన్ని చిత్రీకరించి ఒక దేవతని ఒక దర్శనంగా మార్చేసినాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ నాకేం దర్శనాలు ఎక్కడ కనబడతా ఉంది? సామాన్య స్త్రీలకు ఎక్కడ కనబడుతుందండి? ఇక్కడ మీరు బంగారం కనబడతా ఉంది, చెవుల కంట పెద్ద లోలకి కనబడుతున్నాయి, ఆమె సామాన్య స్త్రీలకు కనబడుతున్నాయి. చాకరాల లెక్క కనబడుతుందా? లేకపోతే మా బీసీ మహిళల లెక్క, ఎస్సీ మహిళలు, దళిత మహిళల లెక్క కనబడుతుందా? నేను గిరిజన మహిళ లెక్క కనబడుతుంది. ఓకే, నేను అనేది అది కాదు. ఇప్పుడు ఈ విగ్రహంలో మీకున్న ప్రధాన అభ్యంతరం ఏంటి సార్? ఒకటి, విగ్రహ రూప మార్పిడి అనేటువంటిది చరిత్ర పైన దాడి. ఇది చేయడానికి నేను ఒక విషయం చెప్తానండి మీకు. మహాత్మా గాంధీ గారు భారత స్వాతంత్ర ఉద్యమం కాలంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమన అధినాయక జయ అని చెప్పని దాని మీద కాంట్రవర్సీ ఉంది. మీకు తెలుసో తెలియదో, నాకు చాలా మంది ఈ కార్యక్రమం చూసే వాళ్ళకి తెలుస్తుంది. జనగణమన అధినాయక జయ అనే పాట ఆ రోజు బ్రిటిష్ ఆయన వస్తుంటే ఆయన క్రియేట్ చేసేందుకు రాసిందని చెప్పని కూడా ఒక వివాదం ఉంది. దాన్ని మార్చాలని చెప్పని కూడా ఒక డిస్కషన్ ఉంది. వందే మాత్రమే వాళ్ళు మరి వాడుకున్నటువంటిది యాక్చువల్ గా ఉన్నటువంటి వందే మాత్రమే ఆర్ఎస్ఎస్ మిగతా సంస్థలు అయితే వందే మాత్రం వాడుకుంటారో అది వేరే దాన్నే బట్టి రావాలని చెప్పని కూడా చర్చ ఉంది. మారుస్తామా ఇవాళ 3 విగ్రహాలు 3 కోట్ల విగ్రహాలు మారుస్తున్నాయి? చెరువనొద్దు అని చెప్పని మారుస్తున్నారు. వందే మాత్రం నినాదాన్ని మార్చలేము, జనగణమని మార్చలేము, చరకాన్ని మార్చలేము, ఖాదీని మార్చలేము. అవి స్వాతంత్ర సమర ఉద్యమ చిహ్నాలు అవి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చిహ్నాలు, బతుకమ్మ తెలంగాణ ఉద్యమ చిహ్నం అవి. ఆ బతుకమ్మ వేదికగా చేసుకుని తెలంగాణ కోట్ల మంది మహిళలు జై తెలంగాణ అని చెప్పని పాటలు పాడుతున్నారు. అవి ఎందుకు చేస్తున్నారు ఏంటంటే బతుకమ్మను అవే నాకు అర్థం కావట్లేదు. కవితమ్మ మీద కోపం ఉండొచ్చు, కేసీఆర్ మీద కోపం ఉండొచ్చు, కానీ ప్రజల జనపరమైన పేరెంట్ ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కుటుంబాలను పక్కన పెట్టి కుటుంబాలను పక్కన పెట్టి ఆడుకునేటువంటి బతుకమ్మని చేస్తే రైట్ శ్రవణ్ గారు, మీ ఆడియో కూడా డిస్టర్బెన్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి
తెలంగాణ తల్లి కొత్త విగ్రహ ఏర్పాటు గురించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరామ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ దాసు శ్రవణ్ గారు. తెలంగాణ తల్లి నూతన విగ్రహ ఏర్పాటుపై రాజకీయ రగడ కనిపిస్తోంది. నూతన విగ్రహ రూపకల్పనపై ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ముఖ్యమంత్రి రేవంత్ సతీమణిలా ఉందని కొంతమంది అంటూ ఉంటే సోనియా గాంధీలా ఉందని మరికొంతమంది అంటున్నారు. కాంగ్రెస్ తల్లిలా ఉందని మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి భిన్నంగా నూతన విగ్రహం డిసెంబర్ 9వ తారీఖున ఆవిష్కరించబోతున్నారు. రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు, ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు గురించి ప్రకటన చేసింది డిసెంబర్ 9వ తారీఖున. సోనియా గాంధీ బర్త్డే కూడా డిసెంబర్ 9వ తారీఖున. కాబట్టి డిసెంబర్ 9వ తారీఖుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతాము. ఒక సాధారణ గృహిణిలా ఉండే విగ్రహం మాకు కావాలి తప్ప దొరసాన్లా ఉండే విగ్రహం కాదు అంటూ రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం గురించి మాట్లాడారు. సో ఏదేమైనా డిసెంబర్ 9వ తారీఖున కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు దిశగానే ముందుకు వెళ్తూ ఉంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం విమర్శలు చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే మీ అభిప్రాయాన్ని నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ తల్లి నూతన విగ్రహంపై ఇప్పుడు రాజకీయ రగడ నడుస్తోంది. డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ తల్లిలాగా ఉంది, తెలంగాణ తల్లిలాగా లేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలాగా లేదు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ గతంలో బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహమే దొరసానిలాగా ఉంది అంటూ కాంగ్రెస్ నేతలు చెప్తూ వచ్చారు. సో నూతన విగ్రహ ఏర్పాటుకి ఆవిష్కరణ దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ విగ్రహ ఏర్పాటును మాత్రం బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. మేము అధికారులు